హరే కృష్ణ. గౌరకథలో 20వ భాగంగా మనం ఈరోజు అంత్యలీలలోని తర్వాతి అంశాలను గురించి చెప్పుకుందాం. జగన్నాథపురిలో శ్రీ చైతన్య మహాప్రభు సాంగత్యంలో భగవాన్ ఆచార్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పెద్ద మనిషి, పండితుడు, పరమ వైష్ణవుడు. అతడు భగవంతునితో సఖ్యరసంలో ఉండేవాడు. అతడు గోపబాలుని అవతారం. అందుకే స్వరూప దామోదర గోస్వామితో అతని వ్యవహారం స్నేహంగా ఉండేది. అతడు సంపూర్ణ శరణాగతితో మహాప్రభు యొక్క పాదపద్మాలను ఆశ్రయించాడు. ఒక్కొక్కప్పుడు అతడు మహాప్రభును తన ఇంటికి భోజనానికి పిలిచి అన్ని రకాల వంటకాలు, తర్వాత అన్నము, మిగతావన్నీ చేసేసి ఒంటరిగా మహాప్రభువుకు భోజనం పెట్టేవాడు. భగవాన్ ఆచార్యుడికి గోపాల భట్టాచార్యుడు అనే సోదరుడు ఉండేవాడు. అతను వేదాంత తత్వ అధ్యయనం చేయడానికై బెనారస్లో ఉండేవాడు. కానీ అప్పుడప్పుడు భగవాన్ ఆచార్య ఇంటికి వస్తుండేవాడు. అలా ఒకసారి గోపాల భట్టాచార్యుడు వచ్చినప్పుడు తనని మహాప్రభుకి పరిచయం చేశారు. కానీ మహాప్రభు మాయావాద తత్వవేత్తల గురించి కలుసుకోవడానికి అంత ఇష్టపడేవారు కాదు. అందుకనే మహాప్రభు బహిరంగంగా అతన్ని కలుసుకోవడానికి ఆనందం వ్యక్తం చేసినప్పటికీ లోపల మాత్రం ఇష్టపడలేదు. అప్పుడు భగవాన్ ఆచార్య వేదాంత తత్వంపై గోపాలుని వాఖ్యానాన్ని వినమని స్వరూప దామోదరుని అర్థించాడు. అప్పుడు స్వరూప దామోదరుడు, గోపాలుని సాంగత్యంలో నీ బుద్ధి భ్రష్టమైంది, అందుకే మాయావాద తత్వాన్ని వినడానికి నువ్వు ఉవ్విల్లూరుతున్నావని తిట్టాడు. ఇంకా ఏం చెప్తారంటే, మాయావాద తత్వం ఎంతటి పదగారుడని చెప్తుందంటే, శ్రీకృష్ణున్నే తన ప్రాణధనంగా భావించిన మహాభాగవతుడైన వేదాంత సూత్రాలపై మాయావాద భాష్యాన్ని చదివితే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు అని హెచ్చరిస్తాడు. అప్పుడు భగవాన్ ఆచార్య ఎంతో సిగ్గుపడి భయపడి మౌనంగా ఉండిపోయాడు. మర్నాడు అతడు గోపాల భట్టాచార్యను అతని ఊరికి పంపించి వేశాడు. ఒకరోజు భగవాన్ ఆచార్య మహాప్రభుని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. తర్వాత అతను అన్నం వండి నానా రకాల వంటకాలను తయారు చేస్తున్నాడు. చోటా హరిదాస్ అనే భక్తుడు మహాప్రభు కొరకు గానం చేస్తుండేవాడు. భగవాన్ ఆచార్య అతను తన ఇంటికి పిలిచి, నీవు షికి మాహితి చెల్లెలి ఇంటికి వెళ్ళి నా పేరు చెప్పి ఒక మాన తెల్లబియ్యం అడిగి ఇక్కడకు తీసుకురా అని అంటారు. షికి మాహితి చెల్లెలి పేరు మాధవిదేవి. ఆమె పెద్ద వయసు కలది, సర్వదా తపస్సులో నెలకొని ఉండేది, పరమ వైష్ణవి. పూర్వము ఆమె రాధారాణి అంజనరాలు అని మహాప్రభు అంగీకరించారు. ఈ జగత్తులో 3.5 వ్యక్తులే ఆయనకు అంతరంగిక భక్తులు: స్వరూప దామోదర గోస్వామి, రామానందరాయలు, షికి మాహితి. ఆ 3 వ్యక్తులు కాగా షికి మాహితి చెల్లెలు ఆ అర్ధ వ్యక్తి. చోటా హరిదాసు ఆమెను బియ్యం అడిగి భగవాన్ ఆచార్యకు ఇచ్చాడు. దాని నాణ్యతను చూసి భగవాన్ ఆచార్యకు పరమానందం కలిగింది. భగవాన్ ఆచార్య ఎంతో ప్రేమతో మహాప్రభుకు ప్రియమైనటి రకరకాల వంటకాలను వండాడు. జగన్నాథ ప్రసాదాన్ని అరగడానికి అల్లం కూరను, ఉప్పుతో నిమ్మకాయను కూడా అతడు ఏర్పాటు చేశాడు. మధ్యాహ్న సమయంలో మహాప్రభు భగవాన్ ఆచార్య పెట్టే భోజనాన్ని తినడానికి వచ్చినప్పుడు ఉత్తమమైన అన్నాన్ని చూసి మెచ్చుకొని ఈ విధంగా అడిగారు. ఇంత ఉత్తమమైన బియ్యం నీకు ఎక్కడ దొరికాయి అని మహాప్రభు అడిగారు. దానికి సమాధానంగా భగవాన్ ఆచార్య, నేను మాధవీదేవి దగ్గర అడిగి తీసుకున్నాను అని చెప్పాడు. బియ్యాన్ని ఎవరు అడిగి తెచ్చారు అని మహాప్రభు అడిగినప్పుడు భగవాన్ ఆచార్య చోటా హరిదాస్ తెచ్చారు అని చెప్తారు. అన్నం నాణ్యతను ప్రశంసిస్తూ మహాప్రభు భోజనం చేశారు. తర్వాత ఆయన ఇంటికి తిరిగి వచ్చి తమ సేవకుడైన గోవిందంతో, ఈ రోజు నుండి చోటా హరిదాసుని ఇక్కడికి రానివ్వకు అని ఆజ్ఞాపించారు. అది విని చోటా హరిదాసు చాలా బాధపడ్డాడు. అతడు రాకూడదని ఎందుకు ఆదేశించారో ఎవరికీ అర్థం కాలేదు. హరిదాసు 3 రోజులు ఉపవాసం చేశాడు. అప్పుడు స్వరూప దామోదరుడు తర్వాత మిగతా భక్తులందరూ కలిసి మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనని ఈ విధంగా అడిగారు. చోటా హరిదాసు చేసిన అపరాధం ఏమిటి? మీ గడప తొక్కకూడదని ఎందుకు అతన్ని నిషేధించారు? ఇప్పుడు అతడు 3 రోజుల నుండి ఉపవాసం చేస్తున్నాడు. దానికి సమాధానంగా మహాప్రభు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించినా ఇంకా స్త్రీతో సన్నిహితంగా మాట్లాడే వ్యక్తి ముఖం నేను చూడదలుచుకోలేదు. ఇలా చెప్తూ మహాప్రభు గదిలోకి వెళ్ళిపోయారు. ఆయన కోపాన్ని చూసి భక్తులందరూ మౌనంగా ఉండిపోయారు. మర్నాడు భక్తులందరూ కలిసి చోటా హరిదాస్ పక్షాన వినతి చేయడానికి శ్రీ చైతన్య మహాప్రభు పాదపద్మాలను చేరుకున్నారు. హరిదాసు ఏదో చిన్న తప్పు చేశాడు కనుక మహాప్రభు దయచేసి అతనిపై కృపను చూపండి. ఇప్పుడు అతడు తగిన పాఠం నేర్చుకున్నాడు. భవిష్యత్తులో ఇక అతడు ఇటువంటి పాపం చేయడు అని అన్నారు.
అప్పుడు మహాప్రభు, నా మనస్సు నా ఆధీనంలో లేదు. స్త్రీలతో సన్నిహితంగా మాట్లాడే విరాగిని నేను చూడడానికి ఇష్టపడను. మీరందరూ మీ పనులు చూసుకోండి. ఈ వ్యర్థమైన సంభాషణ విడిచిపెట్టండి. మీరు తిరిగి ఈ రకంగా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. మీరు నన్ను ఇక్కడ చూడరు అని మహాప్రభు కోపంగా వెళ్ళిపోయారు. మరునాడు భక్తులందరూ శ్రీ పరమానందపురి దగ్గరకు వెళ్ళి మహాప్రభును శాంతింపజేయమని ప్రార్థించారు. అప్పుడు పరమానందపురి ఒంటరిగా మహాప్రభు నివాసానికి వెళ్ళారు. మహాప్రభు ఆయనకు నమస్కరించి పరమ ఆదరంతో తన పక్కనే ఆసనాన్ని సమర్పించారు. ఏమిటి మీ ఆజ్ఞ? మీరు ఇక్కడికి రావడంలో ఉద్దేశం ఏమిటి అని మహాప్రభు అడగగా, చోటా హరిదాసు చాలా చిన్న తప్పు చేశాడు. చోటా హరిదాస్ మీద కృప చూపించమని అప్పుడు పరమానందపురి వినతి చేశారు. అప్పుడు మహాప్రభు, గోస్వామి, నా మాట వినండి. వైష్ణవులందరితో కలిసి మీరు ఇక్కడ ఉండడం మంచిది. నేను అలాల్నాథ్కి పోవడానికి అనుమతి ఇవ్వండి. అక్కడ నేను ఒంటరిగా ఉంటాను. కేవలం గోవిందుడు నాతో పాటు వస్తాడు. అలా చెప్తూ మహాప్రభు గోవిందుతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు పరమానందపురి గోస్వామి హడావిడిగా ఆయనకు ఎదురుగా వచ్చి వినయంతో, చైతన్య, నీవు స్వతంత్ర ఈశ్వరుడివి. నీకు నచ్చింది నీవు చేయవచ్చును. నీ మాటకు ఎవరూ ఎదురు చెప్పరు. నీ కలాపాలన్నీ జనుల హితానికే అయి ఉంటాయి. నీ ఉద్దేశాలు లోతైనవి, ఎవరికీ అర్థం కావు అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత స్వరూపదామోదర గోస్వామి చోటా హరిదాస్తో, హరిదాస, మేము చెప్పేది విను. మేము నీ హితాన్ని కోరుతున్నాం. మహాప్రభువు స్వతంత్ర ఈశ్వరుడు. అందుకే ఆయన ఇప్పుడు పట్టిన పట్టు విడవకుండా కోపంతో ఉన్నారు. అయినా హృదయంలో ఆయన చాలా దయామయుడు. కొంతకాలానికి నిశ్చయంగా దయను చూపుతారు. మహాప్రభు మంకుపట్టుతో ఉన్నారు కనుక నీవు కూడా మంకుపట్టు పెడితే ఆ పట్టు మరింత పెరుగుతుంది. కనుక నీవు స్నానం చేసి భోజనం చేయాల్సింది అని చోటా హరిదాస్ని ఓదారుస్తాడు. తర్వాత చోటా హరిదాస్ చెప్పింది విని స్నానం చేసి ప్రసాదం తీసుకుంటారు. మహాప్రభు జగన్నాథుని దర్శనానికి వెళ్ళినప్పుడు హరిదాసు దూరంగా నిలబడి ఆయనను దర్శించేవాడు. ఈ విషయం తర్వాత భక్తులందరిలో చాలా భయం ఏర్పడింది. వారు స్వప్నంలోనైనా సరే సీరియతో మాట్లాడడం మానివేశారు. ఈ రకంగా చోటా హరిదాస్కు 1 సంవత్సరం గడిచిపోయింది. అయినా అతనిపై చైతన్య మహాప్రభు అనుగ్రహానికి సూచన లభించలేదు. ఆ విధంగా ఒక రాత్రి చోటా హరిదాసు చైతన్య మహాప్రభుకు నమస్కరించి ఎవ్వరికీ చెప్పకుండా ప్రయాగకు వెళ్ళిపోయాడు. చోటా హరిదాసు చైతన్య మహాప్రభు పాదపద్మాశ్రయాన్ని పొందడానికే నిర్ణయించుకున్నాడు. అందుకే అతడు త్రివేణి సంగమం చేత, అంటే ప్రయాగలో గంగా యమునలు కలిసే చోట నీళ్ళలో మునిగి తన ప్రాణాన్ని త్యజించాడు. గంధర్వ దేహాన్ని పొంది ఆధ్యాత్మ దేహంలో చోటా హరిదాస్ అదృశ్యంగా ఉన్నప్పటికీ రాత్రి వేళలో చైతన్య మహాప్రభుకు గీతాలు పాడి వినిపించేవాడు. అయినా ఇది మహాప్రభుకు తప్ప ఇంకెవ్వరికీ తెలియలేదు. ఒకరోజు మహాప్రభు భక్తులతో మాట్లాడుతూ, హరిదాస్ ఎక్కడున్నాడు? ఇక అతనిని ఇక్కడికి తీసుకురండి అని అన్నారు. అప్పుడు భక్తులందరూ, సంవత్సరం పూర్తయిన తర్వాత ఒకరోజు హరిదాస్ లేచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు అని చెప్పారు. ఒకరోజు జగదానందుడు, స్వరూపుడు, గోవిందుడు, కాశీశ్వరుడు, శంకరుడు, ముకుందుడు, దామోదరుడు సముద్ర స్నానానికి వెళ్ళారు. హరిదాసు తన స్వరముతో పిలుస్తున్నట్లు దూరం నుండి పాడడం వారికి వినిపించింది. ఎవ్వరూ అతనిని చూడలేకపోయినా తీయని గొంతుతో అతడు పాడడం వినగలిగారు. అందుకే గోవిందాది భక్తులు ఈ విధంగా హరిదాసు విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు, ఆ పాప కారణంగా అతడు ఇప్పుడు బ్రహ్మరాక్షసి అయి ఉంటాడు అని అనుకున్నారు. మనము అతని ఆకారాన్ని చూడలేకపోయాం, కానీ అతను తీయని పాటను విన్నాం కనుక అతడు తప్పకుండా దయ్యమే అయి ఉంటాడని అనుకున్నారు. అయినా స్వరూపదామోదరుడు దానికి అభ్యంతరంగా చెప్పి, ఇది తప్పు ఊహ. చోటా హరిదాసు జీవితాంతం హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించాడు. దేవదేవుడైన చైతన్య మహాప్రభుని సేవించాడు. అంతేకాకుండా అతడు మహాప్రభుకు అత్యంత ప్రియమైనవాడు. తీర్థక్షేత్రంలో మరణించాడు. హరిదాస్కు ఇలాంటి దుర్గతి కలగదు. అతడు తప్పక ముక్తినే పొంది ఉంటాడు. ఇది చైతన్య మహాప్రభు యొక్క లీల. ఇది మీకు తర్వాత అర్థమవుతుందని చెప్పాడు. అప్పుడే ప్రయాగ నుండి నవదీపానికి వెళ్ళిన భక్తుడొకడు చోటా హరిదాస్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని అందరికీ చెప్పాడు. ఈ వృత్తాంతాన్ని విన్న మహాప్రభువు, భోగేచ్ఛతో ఎవరైనా స్త్రీలను చూస్తే ఇదే ఏకైక ప్రాయశ్చిత్త విధానమని అన్నారు. హరిదాసు గంగా యమున సంగమ స్థానంలో ఆత్మహత్య చేసుకున్నాడు కనుక చరమంగా తప్పక చైతన్య మహాప్రభు పాద పద్మాశ్రయాన్నే పొంది ఉంటాడని స్వరూపదామోదరాది భక్తులందరూ అనుకున్నారు. జగన్నాథపురిలో ఒక ఒడియా బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాలుడు. అతనికి తండ్రి లేడు. ఆ పిల్లవాడి రూపలక్షణాలు ఎంతో అందంగా ఉండేవి. ఆ పిల్లవాడు ప్రతిరోజు
చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చి నమస్కరించేవాడు. మహాప్రభువే ప్రాణమైన కారణంగా ఆ పిల్లవాడు ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడేవాడు. కానీ మహాప్రభుతో ఆ పిల్లవాడి చనువు, అతడి పట్ల మహాప్రభు దయ దామోదర పండితునికి సహించరానిగా ఉండేది. మహాప్రభును కలుసుకోవద్దని దామోదర పండితుడు ఆ బ్రాహ్మణ బాలుని పదే పదే నిషేధించాడు. కానీ చైతన్య మహాప్రభుని చూడకుండా ఆ పిల్లవాడు ఉండలేకపోయాడు. ఆ పిల్లవాడు చైతన్య మహాప్రభు దగ్గరకు ప్రతిరోజు వచ్చేవాడు. మహాప్రభు కూడా ఆ బాలుని పట్ల ఎంతో ప్రీతి చూపించారు. తన పట్ల ప్రీతి కలిగి ఉండే వ్యక్తి దగ్గరకు వెళ్ళడం బాలుని స్వభావమే కదా. ఇది దామోదర పండితునికి సహింపరానిదిగా ఉండేది. అతడు అమిత దుఃఖితుడైనా ఏదీ అనలేకపోయాడు. పిల్లవాడు అతడి నిషేధాలను పట్టించుకోలేదు. ఒకరోజు ఆ పిల్లవాడు వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఎంతో ప్రీతితో అతడిని అన్ని విషయాలు అడిగారు. కొంతసేపటికి ఆ పిల్లవాడు లేచి వెళ్ళిపోగానే అసహనంతో దామోదర పండితుడు ఈ విధంగా అన్నాడు: మీరు అన్యులకు ఉపదేశిస్తారు కనుక పరమ గురువని అందరూ అంటారు. కానీ మీరు ఎటువంటి గురువో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మీరు గోసాయి అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మీ గుణ యశస్సుల చర్చనే పురుషోత్తమపురిలో ప్రాకారం కాబోతుంది. అప్పుడు మీ ప్రతిష్ట ఏమవుతుంది? దామోదర పండితుడు విశుద్ధ భక్తుడు, సరళుడు అని తెలిసినప్పటికీ చైతన్య మహాప్రభు ఆ అధిక ప్రసంగాన్ని విని, దామోదర, నీవు చేసే ఈ వ్యర్థ ప్రసంగం ఏమిటి అని అన్నారు. దామోదరుడు దానికి సమాధానంగా అన్నాడు: మీరు స్వతంత్ర ఈశ్వరులు, విమర్శలకు అతీతులు. మహాప్రభు, మీకు ఇష్టం ఉన్నట్లు చేయండి, మీకు ఎవ్వరూ అడ్డం చెప్పరు. కానీ ప్రపంచము సిగ్గుమాలింది. ప్రజలు ఏమైనా అంటారు, వారిని మీరు ఎలా ఆపుతారు? మహాప్రభు, మీరు పండితులు. ఆ పిల్లవాడు ఒక విధవ బ్రాహ్మణి కుమారుడని మీకెందుకు గమనించలేదు? ఎందుకు అతని పట్ల ఇంత ప్రీతిగా చూపిస్తున్నారు? ఆ పిల్లవాడి తల్లి తపస్విని, పవిత్రురాలు అయినప్పటికీ సుందరి అయిన యువతి కావడమే ఆమెకు ఉన్నట్టి సహజ దోషము. మహాప్రభు, ఇక మీరు పరమసుందరుడైన యువకుడు, అందుకే జనులు తప్పకుండా మీ గురించి గుసగుసలాడతారు. వారికి అటువంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఇది చెప్పి దామోదర పండితుడు మౌనం వహించాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అంతరంగంలో ప్రసన్నులై నవ్వుతూ అతని బిడియలేమిని గురించి ఆలోచించారు. అప్పుడు మహాప్రభు, దామోదరుని వంటి అంతరంగికుడు నాకు ఇంకోడు లేడు అని మనస్సులో అనుకున్నారు. ఆ మర్నాడు మహాప్రభు దామోదరుడితో, నీవు నదియాకు వెళ్ళి నా తల్లితో పాటు ఉండడం మంచిది. ఆమెను రక్షించేవారు నీవు తప్ప ఇంకొకరు కనిపించడం లేదు. నీవు నన్ను కూడా సావధానపరుస్తావు. నా అనుచరులందరిలో నీవే పరమ నిరపేక్షకుడివి. ఇది చాలా మంచిది. నిరపేక్షకుడు కాకుండా ఎవ్వడూ ధర్మరక్షణ చేయలేడు. నేనేది చేయలేనో అది నీవు చేయగలవు. అంతెందుకు, నీవు నన్నైనా దండించగలవు. ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది? మధ్య మధ్యలో నీవు ఇక్కడికి వచ్చి నన్ను చూసి తిరిగి వెంటనే అక్కడికి వెళ్ళిపోవచ్చు. నా తల్లికి కోటి కోటి నమస్కారాలు తెలియజేయి. ఇక్కడ నేను సుఖంగా ఉన్నానని చెప్పి ఆ విధంగా ఆమెకు సుఖాన్ని కలిగించు. ఇది చెప్పి మహాప్రభు నానా రకాల జగన్నాథ ప్రసాదాలను తెప్పించారు. వాటిని విడివిడిగా మూటకట్టి వైష్ణవులకు తన తల్లికి ఇచ్చేందుకు అతనికి అందజేశారు. ఈ రకంగా దామోదర పండితుడు నదియాకు వెళ్ళాడు. శచీమాతను కలుసుకొని అతడు ఆమె పాదపద్మ రక్షణలోనే ఉండిపోయాడు. ఒకరోజు మహాప్రభు ఎప్పటిలాగా హరిదాస్ ఠాకూర్ను కలుసుకున్నారు. అప్పుడు చర్చ చేస్తూ మహాప్రభు ఈ విధంగా అడిగారు: ఓ హరిదాస్ ఠాకూరా, కలియుగంలో దాదాపుగా జనులందరూ వైదిక సంస్కృతి లోపించి యవనులుగా పిలువబడుతున్నారు. గోబ్రాహ్మణులను హింసించడమే వారి ఏకైక కార్యము. ఈ రకంగా వారందరూ పాపకర్మరహితులై ఉన్నారు. వాళ్ళందరూ ఎలా ఉద్ధరించబడతారు? నాకు మాత్రం ఏ మార్గం కనబడటం లేదు అని చెప్తారు. దానికి హరిదాస్ ఠాకూర్ వారు, మహాప్రభు, మీరు చింతించకండి. భౌతిక జగత్తులో యవనుల స్థితిని చూసి మీరు దుఃఖించవద్దు. హా రామ, హా రామ అని అనడం యవనులకు అలవాటు కనుక ఆ నామభాసంతో వారు అతి సులభంగా ఉద్ధరింపబడతారు. ప్రేమలో ఉన్న భక్తుడు ఓ రామచంద్ర, ఓ రామచంద్ర అని బిగ్గరగా అరుస్తాడు. కానీ యవనులు కూడా హా రామ, హా రామ అని అంటారు. వారి భాగ్యాన్ని చూడండి. భగవంతునికి అన్యమైన దానిని సూచించడానికి చేసే భగవన్నామము నామభాసం అవుతుంది. భగవన్నామాన్ని ఏ రీతిగా పలికినా దాని దివ్యశక్తి నశించదు. అజామిలుడు తన జీవితంలో పరమ పాపియే అయినా మరణ సమయంలో అకస్మాత్తుగా తన చిన్న కుమారుడు నారాయణ్ని పిలిచాడు. అప్పుడు విష్ణుదూతులు వచ్చి మృత్యుదేవత యమరాజ పాశాల నుండి అతన్ని విడిపించారు. నామాక్షరాలు ఎంత ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాయంటే అనుచితంగా ఉచ్చరించినా అవి ప్రభావాన్ని చూపిస్తాయి. భగవన్నామం యొక్క కించిన్ మాత్ర వెలుగైన సమస్త పాపాలను నశింపజేస్తుంది.
ఈ విషయాన్ని హరిదాస్ ఠాకూర్ నుండి వినగానే మహాప్రభు హృదయంలో ఆనందం చాలా వచ్చింది. అయినా మాట వరుసకు ఇంకా అడిగారు, ఈ భూమిపై ఎంతో జీవరాశి ఉంది. కొన్ని జీవాలు చరించేవి కాగా మరికొన్ని చరించనివి. చెట్లు, మొక్కలు, క్రిములు, ఇతర జీవగతుల గతేమిటి? వాటికి భవబంధ విముక్తి ఎలా కలుగుతుంది అని అడుగుతారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు, మహాప్రభు, సమస్త సావర జంగమ జీవుల నుండి ముక్తి కేవలం మీ కరుణచే కలుగుతుంది. మీరు ఇదివరకే ఆ కృపను చూపి వాటిని ఉద్ధరించారు. మీరు బిగ్గరగా హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించారు. స్థావర జంగమ జీవులన్నీ దానిని విని లాభాన్ని పొందాయి. మీ అడుగుజాడల్లో నడిచే వారిచే ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ మంత్రకీర్తన బిగ్గరగా జరిగినప్పుడు స్థావర జంగమ జీవులన్నీ ప్రేమతో నృత్యం చేస్తాయి. మహాప్రభు, మీరు జారీఖండ అడవి ద్వారా బృందావనానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలన్నింటినీ మీ సేవకుడైన బలభద్ర భట్టాచార్యుడు నాకు చెప్పాడు. అప్పుడు మహాప్రభు అడుగుతారు, జీవులందరూ ముక్తిని పొందితే బ్రహ్మాండము జీవరహితమవుతుంది కదా అని అడిగారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు, మహాప్రభు, మీరు ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు వికాసం చెందినట్టు వివిధ స్థావర జంగమ జీవజాతులను వైకుంఠానికి పంపిస్తారు. అప్పుడు ఇంకా వికాసం చెందనట్టు జీవులను మీరు మేల్కొల్పి కర్మలలో నెలకొల్పుతారు. ఈ విధంగా స్థావర జంగమ జీవజాతులు తిరిగి ఉనికిలోనికి వస్తాయి. అప్పుడు సమస్త బ్రహ్మాండము పూర్వంలాగానే నిండిపోతుంది. అలా మహాప్రభు హరిదాస్ ఠాకూర్ వారు చెప్పినటువంటి సమాధానంతో ఎంతో సంతృప్తి చెందారు. ఈ విధంగా మనం ఈరోజు చైతన్య చరితామృతలోని అంత్యలీలలో చోటా హరిదాస్ ఠాకూర్ వారి వృత్తాంతము, దామోదరానందుడు మహాప్రభుని మందలించడము మరియు నామం గురించి ఒక ప్రత్యేకత, హరిదాస్ ఠాకూర్ వారు చెప్పిన సంభాషణలన్నీ తెలుసుకున్నాం. రేపు మరిన్ని విషయాల గురించి చర్చించుకుందాం. ధన్యవాదములు. హరే కృష్ణ.